అయితే ఐపీఎల్ రాబోతోంది. బెట్టింగ్ యాప్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి అని తెలుగు రాష్ట్రాల పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు తమ పనులు నిమగ్నమయ్యాయి. బెట్టింగ్ నిర్వాహకులను ఆట కట్టించడంతో పాటు అమాయకులను కాపాడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ దెబ్బకు యువకుల జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో 13 లక్షల రూపాయలు పోగొట్టుకున్న నిరంజన్ అనే యువకుడి సూసైడ్ లెటర్ కొంతకాలం క్రితం కలకలం రేపింది. నిజామాబాద్ కు చెందిన మరో యువకుడు 50 లక్షలు అప్పు చేసి ఆత్మహత్యకు దిగాడు. ఈ ఘటనల తర్వాత బెట్టింగ్ యాప్స్ తో వచ్చిన నష్టం సామాన్యులకు సైతం అర్థమవుతోంది. పైగా ఈ బెట్టింగ్ జోరు నగరాలు వదిలి పట్టణాల మీదుగా పల్లెలకు చేరింది. పెద్దగా చదువుకుని వారు కూడా ఈ యాప్స్ ని వాడుతూ సర్వం పోగొట్టుకుంటున్నారు. మరోపక్క 2-3 రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. క్రికెట్ అంటే బెట్టింగ్, బెట్టింగ్ అంటే ఐపీఎల్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అదంతా ఇది ఒకటే కాదు కదా, మళ్ళీ ఏజెన్సీస్ వేరే ఏజెన్సీస్ కూడా వస్తావు ఎట్లా అని చెప్పి దాన్ని పెద్ద నెక్సెస్ ఉన్నదంటే బయట పడాల్సి వస్తుంది. వాళ్ళు చాలా సమస్యలు పడిపోతారు. సో వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా సమస్యలు పడిపోతారు. సో అందుకు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు మనము మంచి రీతిలో మనము బతకాలి, కానీ అనవసరం మనం ఇలాంటి ఇల్లీగల్ అన్ఎథికల్ బిజినెస్ చేస్తే మనము అంతా ఇబ్బంది. ముఖ్యంగా ఏమంటే ఆ యొక్క ప్రజలకు తెలియాలి ఇదంతా ఫేక్, ఇదంతా ఒక ఏదో డబ్బులు వస్తుందని చెప్పి ఒక భ్రమలో దింటారనేది. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కావచ్చు, ఎవరు అన్ని రంగాలు ఉన్నారని చెప్తున్నాను. సో మనం ఒక్కటే కాదు, ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కూడా రాబోతుంది. అది కూడా అందుకు నేను కూడా అందుకు లాస్ట్ 1 వీక్ నుంచి బికాజ్ ఐపీఎల్ వస్తుంది, ఇంకా చాలా మంది దాంట్లో పోయే అవకాశం ఉందని చెప్పి ముందు నుంచే క్యాంపెయిన్ చాలా ఎక్కువ చేయడం జరిగింది. క్రికెట్ అంటేనే చిన్నారుల నుంచి యువకుల వరకు ఏదో తెలియని జోష్ వస్తుంది. గతంలో క్రికెట్ చూస్తూ ఆటగాళ్లను అనుకరిస్తూ మైదానంలో క్రికెట్ ఆడే యువత ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటోంది. మైదానంలో ఆడాల్సిన క్రికెట్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి అరచేతిలో ఉన్న సెల్ ఫోన్లు లేదంటే టీవీల ముందు చేరి బెట్టింగ్ అనే మహమ్మారిని తమ జీవితంలోకి ఆహ్వానించి అటు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగానే కాకుండా తల్లిదండ్రులను సైతం క్షోభకు గురి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో నిర్వహించే ఐపీఎల్ తో పాటు ఇతర దేశాలతో నిర్వహించే క్రికెట్ తో యువత పెడదవ పడుతోంది. ఈజీగా మనీ సంపాదనే ధ్యేయంగా బెట్టింగ్ వైపు అడుగులేస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గతంలో ముఖ్యమైన పట్టణాల్లోనే పరిమితమైన ఈ వికృత క్రీడ ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది. మ్యాచ్ జరిగే సమయంలో యువత చేతిలో డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చిన ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ లేదా బంగారు గొలుసులు తాకట్టు పెట్టి బెట్టింగ్ చేస్తున్నారు. పట్టణంలోనే కాకుండా జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే తంతు నడుస్తోంది. తాను బెట్టింగ్ పెట్టిన జట్టు ప్లేయర్ గెలవాలనే ఆకాంక్షతో చదువుని సైతం పక్కన పెట్టి టీవీలకు లేదంటే సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. తీరా గెలవకపోతే ఒత్తిడికి గురై మద్యం సేవిస్తూ వికృత చేష్టలకు దిగుతున్నారు. ఈ నెల 24, 30 తేదీల్లో వైజాగ్ నగరంలో 2 ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అప్పుడు భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ ని అడ్డుకునేందుకు వైజాగ్ లో టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కీలక బెట్టింగ్ మాయగాళ్లకు అరదండాలు వేశారు. 400 కోట్ల రూపాయల లావాదేవీల్ని గుర్తించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వైజాగ్ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వ్యూహాలకు బెట్టింగ్ ముఠాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. బ్యాంకు ఖాతాలు, ఐపీ అకౌంట్లపై పోలీసులు డేగకన్ను వేసి పరిశీలిస్తున్నారు. హోటల్స్, అపార్ట్మెంట్స్, రిసార్ట్స్ లోకి వచ్చే వారి కదలికల్ని టాస్క్ ఫోర్స్ గమనిస్తోంది. ఈ మధ్యన ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నాయో యువతరం కుర్రవాళ్ళు వీళ్ళంతా కూడా బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. కొన్నేమో బెట్టింగ్ యాప్లు పెరిగిపోయి మా ప్రాంతంలో కూడా 2-3 అమాయకులు దీని మీద చనిపోయారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు వెళ్ళడం, బెట్టింగ్లు కాయడం, దాని మీద ఈ ప్రాంతంలో మధ్యన చూస్తుంటే మన సిపి గారు వచ్చి చాలా బాగా కంట్రోల్ చేశారు. కానీ గతంలో చూసుకున్నా, మ్యాచ్లు చూసుకున్నా, మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకున్నా సరే మన ప్రాంతంలో చాలా మంది దొరకడం జరిగింది. దాని మీద గట్టిగా నిఘా పెట్టి ఎటువంటి బెట్టింగ్లు జరగకుండా అలాంటి ఎవరైతే పాల్గొంటున్నారో, గతంలో ఎవరైతే బెట్టింగ్లు చేశారో ఆ వ్యక్తులు మళ్ళీ విచ్చలవిడిగా ఇప్పుడు తిరుగుతున్నారు. వాళ్ళందరి మీద నిఘా ఏర్పాటు చేయాలి, బెట్టింగ్ రాకుండా చూడాలి. దీంట్లో చాలా మంది అమాయకులు బలైపోతున్నారు. వాళ్ళు వచ్చి కలబుల్లు మాటలు చెప్పడం, నేను మేము మ్యాచ్ లో 30 లక్షలు గెలిచాం, 25 లక్షలు గెలిచాం అని చెప్పడం, వీళ్ళు ఎక్కడో అప్పులు చేయడం, 10 రూపాయలకి 15 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చేసి అప్పులు చేసి పాపం చాలా మంది స్టూడెంట్స్ లెటర్లు కూడా బలైపోతున్నారు. దీన్ని ఇప్పటికే సిపి గారు చాలా మంచి చర్యలు తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో
బెట్టింగ్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. మనం గతంలో కూడా ఐపీఎల్ జరిగినప్పుడు ఇక్కడ జరిగినప్పుడు చూసాం. స్థానికంగా కూడా విశాఖపట్నంలో బెట్టింగ్ ముఠాలను పట్టుకోవడం జరిగింది. పోలీసులు వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించి ఒక సుహృద్భావ వాతావరణంలో ఐపీఎల్ మ్యాచ్లు రెండు జరిగేలా చూడాలని, విజయవంతం చేయాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. ఏదేమైనా బెట్టింగ్ ఒక మహమ్మారిలా తయారైంది. దాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా అందులో ప్రజల సహకారం, సంకల్పం లేందే ఆ పని అసాధ్యం. ఆ సంగతి అర్థం చేసుకుంటే మంచిది.